నమస్తే డియర్ హెడ్ మాస్టర్స్. దీక్ష యాప్లో ఎస్ఎల్డిపి పూల్ 3 కోర్సులోకి జాయిన్ అయ్యి కంప్లీట్ చేయు విధానాన్ని తెలుసుకుందాం. మన యొక్క లీప్ యాప్ క్రెడెన్షియల్స్ ద్వారా దీక్ష యాప్ని ఓపెన్ చేస్తాం, లేదా లీప్ యాప్ ద్వారానే టీచర్ రీసోర్సెస్లోకి వెళ్ళి అక్కడ ఏపీ దీక్ష యాప్ అని ఉంటుంది. ఆ ఏపీ దీక్ష పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింది భాగంలో కనిపించేటువంటి దీక్ష కోర్సెస్ అనేటువంటి ఐకాన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది కూడా ఆటోమేటిక్గా దీక్ష కోర్సెస్లోకి తీసుకొని వెళ్తుంది. ఈ విధంగా దీక్ష కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్రింది భాగంలో మనకి ఎక్స్ప్లోర్ కోర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఎక్స్ప్లోర్ కోర్స్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వివిధ రకాల కోర్సెస్ కనిపిస్తాయి. వాటిలో పై భాగంలో కనిపించేటువంటి ఫిల్టర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఆప్షన్, ఆ చెక్ బాక్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింది భాగంలో కనిపించేటువంటి అప్లై ఫిల్టర్స్ అనేటువంటి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్సెస్ అనేటివన్నీ కనిపిస్తాయి. ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. కొద్దిగా స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఎస్ఎల్డిపి పూల్ 3 అనేటువంటి కోర్సు కనిపిస్తుంది. ఎస్ఎల్డిపి పూల్ 3 అనే కోర్స్ కనిపిస్తుంది. ఈ కోర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఎన్రోల్ నౌ అనేటువంటి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఎన్రోల్ నౌ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా ఎన్రోల్ నౌ పైన క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు చూడండి, యు ఆర్ సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్ అని వస్తుంది. ఇప్పుడు ఇది ఎక్కడ ఉంటుందంటే, ఒకసారి ఎన్రోల్ అయిన తర్వాత మై లెర్నింగ్లో ఉంటుంది. బాగా గమనించండి, ఎక్కడ ఉంటుంది? మై లెర్నింగ్లో ఉంటుంది. ఈ విధంగా మై లెర్నింగ్లోకి వచ్చినటువంటి ఎస్ఎల్డిపి పూల్ 3 కోర్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా దాంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించేటువంటి లెసన్స్ పైన క్లిక్ చేయండి. లెసన్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, 3, 4 సర్టిఫికేట్ ఇవన్నీ కనిపిస్తాయి. వీటిలో ఒక్కొక్క మాడ్యూల్ని ఖచ్చితంగా పూర్తి చేయాలి. అది టిక్ మార్క్ పడిన తర్వాత 100% పూర్తయిన తర్వాత ఇంకొక మాడ్యూల్లోకి వెళ్ళగలం. ఈ విధంగా ఫస్ట్ మాడ్యూల్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పార్టిసిపెంట్ డీటెయిల్స్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పార్టిసిపెంట్ డీటెయిల్స్ అంతా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీ వివరాలన్నీ సబ్మిట్ అవుతాయి. అయిన తర్వాత ఈ విధంగా కోర్సులో ఉన్నటువంటి నెక్స్ట్ మాడ్యూల్, సెకండ్ మాడ్యూల్లోకి వెళ్ళండి. ఈ సెకండ్ మాడ్యూల్ ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ అవేర్నెస్ ప్రీ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ప్రీ టెస్ట్ కంప్లీట్ చేయండి. ఆ తర్వాత రిఫ్రెషర్ మెటీరియల్, ఆ తర్వాత ఉన్నటువంటి పీడిఎఫ్ వీడియోస్ అన్నీ చూడండి. ఇక్కడ 100% కావాలి, టిక్ మార్క్ పడుతుంది. ఈ విధంగా పూర్తిగా టిక్ మార్క్ పడిన తర్వాత అన్ని మాడ్యూల్స్ పూర్తయిన తర్వాత కింది భాగంలో కనిపించేటువంటి 5th మాడ్యూల్లో సర్టిఫికేట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు సర్టిఫికేట్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసి మీ సర్టిఫికేట్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ధన్యవాదాలు. దీక్ష, ఆంధ్రప్రదేశ్.